మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు పోటీలో ఉంటారని జనసేన రాష్ట్ర పీఓసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై శనివారం చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో నగరంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జనసేన ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో 50% పదవులు మహిళలు, 30 ఏళ్లలోపు యువకులకు ఇవ్వాలన్నది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమన్నారు. జిల్లాలో కుప్పం, జీడి, నెల్లూరు నియోజకవర్గాల్లో నమోదు పెరుగుగా ఉంది. మిగిలిన చోట్ల నమోదును పెంచాలని సూచించారు. మార్చి 10లోగా సభ్యత్వ నమోదును పూర్తి చేసి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పీఓసీ ఇన్ఛార్జ్ ఆరణి కవిత, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డీకే చైతన్య, కవిత, యుగంధర్, నరేంద్ర, శివకుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రమేష్ కొద్దిగా దారి ఓపెన్ చేయమను. అందరూ అట్లా మనం దారి తీస్తే సార్ సైడ్గా వేయండి. సార్ సార్ ఒక్క నిమిషం అట్లా చూడండి. సైడ్కి కొంచెం సైడ్ ఉంటాయి కదా. చందు చూడు. కొంచెం సైడ్ మేడం గారు కొంచెం సైడ్ మేడం ప్లీజ్ మేడం థ్యాంక్ యూ ప్లీజ్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు వీటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా ముందుకెళ్తారు. అందులో భాగంగా మా ఉద్యమీ సభ్యత్వం మొట్టమొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడు 94,000, గత సంవత్సరం 13 లక్షల వరకు మనం ఎదిగాం. ఈ సంవత్సరం కూడా ఆ స్ఫూర్తితోటి మరొకసారి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉండి అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ఉద్యమీ సభ్యత్వం నమోదులో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు పార్లమెంట్లో
మీ అందరు చూశారు గత ఎన్నికల్లో ఏ విధంగా అద్భుతమైన విజయం సాధించగలిగాం, ఏ విధంగా మా నాయకత్వం కూటమి ధర్మాన్ని పాటించి ప్రతి చోట మన అభ్యర్థులు గెలిచే విధంగా సహకరించారో ఈ రోజున అదే స్ఫూర్తితోటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకెళ్లి విజయం సాధిస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన యువతకి ఇతర ప్రాంతాలకి వలసలకు వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనకి పెట్టుబడులు వచ్చే విధంగా, ఇక్కడే మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని పవన్ కళ్యాణ్ గారు దృష్టి సాధించారు, అలాంగ్ విత్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆలోచనలు, అటువంటి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి అట్ ద సేమ్ టైం సంక్షేమం ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో మేము చేసే అభివృద్ధి కానివ్వండి, మహిళా అభివృద్ధి కానివ్వండి, అంతిమంగా మన రాష్ట్రం పోటీపడి భారతదేశంలో స్వర్ణాంధ్ర విజన్ అనేది మనం చేసి చూపించి మొదటి స్థానంలో వెళ్లే విధంగా